మోసం చేయకుండా మనం ఉండాలండి, కానీ మోసగింపబడకుండా కూడా జాగ్రత్త పడాలి. నేను ఎవరిని మోసం చేయలేదు, కానీ నన్నే అందరూ మోసం చేసి, అది నీ దోషమే, సవరించుకోవాలి. దాని ద్వారా సానుభూతి సంపాదిద్దామని చూడదు. కలియుగంలో ఎప్పుడూ ధర్మం ఏమిటంటే మనం మోసానికి లోను కాకుండా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళని మన పట్ల ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. ఎవరిని పూర్తిగా నమ్మొద్దు. నమ్మాను అని చెప్పేవాడిని కూడా సగమే నమ్మాలి. ఎవరి యందు ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప అందరికీ ఒకటే సూత్రం కలియుగంలో పనికిరాదు. ఎందుకంటే మానవులందరూ అలా ఉండరు, ఈ యుగంలోనూ ఉండరు, ఇందులో మరీ ఎక్కువ. పైగా ఈ యుగంలో పగలు ఎలా ఉంటారో రాత్రి ఎలా ఉంటారో తెలియదు. ఎవరిని మంచివాడు అనడానికి లేదు, అలాగని చెడ్డవాడు అనడానికి లేదు. లోకం అంతా చెడిపోయిందంటే మీరు గమనించండి. ఒక 10 ఏళ్లుగా గుళ్ళల్లో పూజలు పెరిగాయి, తీర్థయాత్రలు పెరిగాయి, పూజలు పెరిగాయి, అన్ని హారతులు పెరిగాయి. ఇలా ప్రవచనాలకు జనం రావడం కూడా విపరీతంగా పెరిగింది. కానీ ధర్మము నీతి పెరిగిందని చెప్పగలరా మీరు?